ఏంటి నాన్న కన్నీళ్ళు? ఏం లేదమ్మా, చాలా సంతోషంగా ఉంది. అయ్యో, నేను పుట్టినప్పుడు ఎంత సంతోషించారో అంతకి రెట్టింపు ఇప్పుడు సంతోషిస్తున్నారు నాన్న. ఇలా చూడండి మిస్టర్ సంపత్, ఇకపైన ఈ విష్ణుప్రియ ఉన్నా లేకపోయినా మీరు టైం టు టైం టాబ్లెట్స్ అన్ని వేసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవును డాక్టర్. ఉన్నా లేకపోయినా ఏం మెడిసిన్? అదేంటంటే ఇకపై నేను ప్రాక్టీస్ కోసం ఆ ఊరు ఈ ఊరు వెళ్లాల్సి వస్తుంది కదా, అందువల్ల నేను మీతో ఉండలేను కదా, కాబట్టే చెప్తున్నా. నువ్వు ఎప్పుడూ నా మనసులోనే ఉన్నావమ్మా, పిచ్చి తల్లి. ఫిజిక్స్ లో 90 అబోవ్ వస్తాయి. అన్ని సబ్జెక్ట్స్ లోనూ ఖచ్చితంగా 90 అబోవ్ వస్తాయి. కానీ కెమిస్ట్రీ మాత్రం ఎలా చూసినా 20కి పైన రావు. ఖచ్చితంగా నేను ఫెయిల్ అయిపోతాను. రేపే రిజల్ట్ వస్తుంది. అమ్మ నాన్నల్ని నేను ఎలా చూడగలను? నన్ను డాక్టర్ని చేయాలన్న వాళ్ళ కలగానే ఉండిపోతుంది. విష్ణు సార్, నన్ను క్షమించండి. రండి డాక్టర్, రండి. బాత్రూంలో కాలు జారి కింద పడిపోయింది, చూడండి. నథింగ్ టు వరీ. ఈ టాబ్లెట్స్ ఇవ్వండి, అంతా సర్దుకుంటుంది. అలాగే డాక్టర్. డాక్టర్, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, పదండి. హే, భూత వైద్యుని పిలుచుకురమ్మంటే ఇంగ్లీష్ వైద్యుని పిలుచుకొచ్చారు. ఎత్తవాలో. అరే రే డాక్టర్, మీ సెటస్కోప్ కింద పడేసుకుని వెళ్తున్నారు. నా సెటస్కోప్ నా దగ్గరే ఉంది. మీది మీ దగ్గరే ఉందంటే మరి ఇది? అమ్మా, పెట్టమంటావా? వద్దు. సరే, కావాలి. ఇదిగో, అది కూడా తీసుకొని తిను. తమ్ముడు ఇక్కడ బాగుంది. హే, నేను తమ్ముడిని కాదు, తమన్నా. నిన్ను అడిగాను చూడు, చెప్తా. పెట్టుకొని తిను రసగుల్లా. నేనున్నాను కదా, నన్ను వేయమంటావా? నేను ఎప్పుడు సెల్ఫే. చాలు. నువ్వెప్పుడు ఇంతే తొందరపడి కింద పడేస్తున్నావు. నీకోసం నేనున్నాను కదా, ఉండు. నువ్వేమి ఎత్తకలేదు, నేనే ఎత్తుకుంటాను. నువ్వు వెళ్ళు. దానంతటదే వచ్చింది. ఎలా వచ్చింది? అదే గరిటినే ఎత్తలేకపోయావు. నువ్వు ఇంకేం చిచ్చుతావు? అయ్యో, నా పరువు తీస్తుంది. తనకి ఏమైంది?
తను పెళ్లి చేసుకుంటే గట్టితోటే కొట్టిలా ఉందే. ఏ ఆగవే, నేను వస్తున్నాను. అవులా? నిజం చెప్పు, ఈ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? నా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. అలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురుపడలేదు. నీకు అవ్వకపోతే ఏంటి, నాకు అవుతుంది. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు ఒక్కొక్కటి కాదు, రెండుగా కనిపిస్తున్నాయి. రసగుల్లా తట్టుకోలేకపోతున్నానే. ఎలాగైనా వాడిని ఆపండ్రా. ఆశా, నేను రెండని చెప్పింది తప్పుగా అనుకోవద్దు. రాహుల్, ఎవరో చూడు, నాకు భయంగా ఉంది. నాకు కూడా భయంగానే ఉంది. రాహుల్, జాగ్రత్త. No one is there. రాహుల్, అవులా 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 దోమా. అయ్యో, 24 గంటలు నా చేత హౌలో జపం చేయిస్తున్నారే. నేను హౌలా హౌలా అంటూ కలలో జపం చేస్తే నువ్వు నిజంగానే వచ్చి దర్శనం ఇచ్చేసావు. ఇది కళ లేక నిజమా? అయ్యో అయ్యో, రాజేష్, ఏసీ పని చేయడం లేదనుకుంటారా? నన్నేం చేయమంటా? నిద్ర రావడం లేదు. కిటికీలు ఓపెన్ చేసుకో. నువ్వే ఓపెన్ చేయి. నీకు కావాలంటే నువ్వు వెళ్ళు. అయ్యో, అయ్యో. ఏమైంది? ఏమైంది? అక్కడ వైట్ డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఇక్కడ ఎవరు లేరుగా? ఇక్కడే చూసా. రాజేష్, సుజన, అక్కడ ఏదో ప్రాబ్లం అనుకుంటా. రా వెళ్దాం. రేయ్, ఏంట్రా మీరందరూ ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? తనేమో ఇష్టానికి ఏదో చెప్తుంది. రాజేష్, నేను ఇప్పుడు ఒక ఓపెన్ గా ఉన్న రెడ్ ఐని చూసాను రా. నేను కూడా చైర్ టర్న్ అవడం చూశాను. అమ్మో, నేను ఇక్కడ తిరుగుతున్న దయ్యాన్ని చూశాను. నేను కూడా పైన ఒక దయ్యాన్ని చూశాను. నేను కూడా బాత్రూమ్ లో గ్లాస్ క్రాక్ అవడం చూశాను. అవునా? అట్ ఎనీ కాస్ట్ పొద్దున మనం ఇక్కడ నుండి బయలుదేరాలి. వీటన్నిటిని నేను నమ్మను. ఒకటి వెళ్ళి ఫోన్ తీసుకురా. నాకు భయంగా ఉంది. ఏం కాదు, నువ్వు వెళ్ళు. హలో, వెయిట్ చేయండి, నేను మీతో వస్తాను. లేడీస్ ఒంటరిగా వెళ్తామా? నేను వస్తున్నాను, ఉండండి. అయ్యో, రసగుల్లా, నువ్వు మగాడువని నిరూపించబోతున్నావా? నేను వస్తాను, ఉండు. రసగుల్లా,
ఏంటిది ఫోన్ కట్ అయిపోయింది. ఎవరికి తెలుసు? జియో సిమ్ ఉండగా ఎందుకు మిస్డ్ కాల్ ఇస్తున్నారో అర్థం కావడం లేదే. తలుపు తెరువు. వినిపిస్తుందా? వినిపిస్తుందా లేదా? నాకు ఇప్పుడే అర్థమవుతోంది, ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది. నా దగ్గర ఇంకొక డూప్లికేట్ కీ ఉంది. చూసుకొని రావచ్చుగా. ఆకలికి ఏమీ కనపడడం లేదు. నాకు ఆకలి. ఏంటి కిచెన్ మొత్తం ఖాళీగా ఉంది. ఏంటిది చలి పుడుతోంది. డాడ్ వచ్చేసారా? అవునవును. ఇక మనం భయపడక్కర్లేదు. సూపర్ రా. ప్రశాంతంగా ఉంది. సరిగ్గానే నీ తమ్ముడు అక్కడ. ఇప్పుడు అదంత ముఖ్యమా? లేకపోతే హ్యాపీగా ఉంటుంది. అలా చూడు, అలా చూడు, అలా చూడు. సార్ ఒక్క నిమిషం. సార్ ఇది అంత పెద్ద విషయం కాదు సార్. ఒక 3-4 పిలవండి సార్, మనం పాల కొట్టేస్తాం. అలాగే చేస్తాను. దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఆగండి, ఈ ఆత్మ చాలా శక్తివంతమైంది. ఇక్కడి నుంచి వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఓ, నువ్విక్కడున్నావా?
ఎందుకు వచ్చావు నువ్వు? నేను ఇక్కడికి నా బాధ్యతల్ని పూర్తి చేయడానికి వచ్చాను. నేను అందుకే నీకు ఇంకా నేను ఎవరో తెలియదు. నేను నరసింహస్వామి భక్తురాల్ని. నేను సాహస సింహ భక్తురాల్ని. ఏయ్, నీకింకా నా శక్తి ఏంటో సరిగ్గా తెలీదు. నీకంత నమ్మకమా? నిన్ను బంధించి నేను ఎవరో నిరూపించుకుంటాను. అది నీ వల్ల కాదు. నేనొక విష్ణు భక్తురాల్ని కాబట్టి నువ్వు నన్ను బంధించలేవు. అలాగా? ఇంకా 10 నిమిషాల్లో నిన్ను బంధిస్తాను. తప్పేనయ్యా. సూసైడ్ చేసుకుంటాం చాలా తప్పు. ఇన్వెస్టిగేషన్ కమిటీ ఒకటి వేసి దోషిని కనిపెట్టేద్దాంలే. ఓకే, థ్యాంక్ యూ. విష్ణుప్రియ ఫెయిల్ అయింది. ప్రియా కాదు, విష్ణుప్రియ. ఎంత పొగరు దానికి. విష్ణు సార్ లాగా బిల్డప్ ఇచ్చింది. ఇప్పుడు చూడు ఫెయిల్ అయిపోయి కూర్చుంది. ఇప్పుడు విష్ణు సార్ వచ్చి కాపాడతావా? నేను ఓడిపోయాను నాన్న. మీరెంత బాధపడుతున్నారో తెలుసు, కానీ నాకు సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే దారి లేదు నాన్న. ఈసారి పేపర్ లీక్ అవ్వటం వల్ల నాలాంటి స్టూడెంట్స్ ఎంతో మంది జీవితాలు తారుమారైపోయాయి. ఊరుకోను నాన్న, ఇందుకు కారణమైన వాళ్ళని అస్సలు వదలను. ఆ నరసింహస్వామి అనుమతి లభించింది. నీ కథకి మంచి మోక్షం దొరుకుతుంది. అమ్మా, ఏంటమ్మా మాట్లాడనంటున్నారు? దాన్ని రప్పించేశారమ్మా. భగవాన్, అమ్మా 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 అమ్మా, నువ్వు తప్పు చేశావు. నేనేం తప్పు చేశానమ్మా? నువ్వేం తప్పు చేశావో నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ తప్పును ఒప్పుకున్నావంటే ఈ సమస్యని ముగించేస్తాను. ఇది ఆ నరసింహస్వామి ఆజ్ఞ. తప్పే. అవునమ్మా, నేనే తప్పు చేశా. ఇప్పుడు ఇంకొక తప్పు చేస్తా. ఏయ్, ఎవర్రా అక్కడ? వాళ్ళ అమ్మా నాన్న లాక్కరంట్రా. మినిస్టర్, ఏయ్, నీకేం కావాలి? ఏం కావాలి? కూర్చొని పూజ చేయి. స్పీడ్గా చెయ్యి. విష్ణు సార్, మీ అభిమానికి కష్టం వస్తే మీరు కాపాడతారు కదా, ప్లీజ్ కాపాడండి.
ఇక్కడ ఎవర్రా అద్దాన్ని పగలగొట్టింది? రే మూర్ఖుడా, భగవంతుడు భక్తులుగా కనిపిస్తారా? నీలాంటి యదవులకు కనిపించాడు రా. విష్ణుప్రియ, మేము చేసింది తప్పే, మమ్మల్ని క్షమించు. మమ్మల్ని క్షమించు. మా స్వార్థం కోసం అందరు స్టూడెంట్స్ లైఫ్ తో మేము ఆడుకున్నాం విష్ణుప్రియ. అందులో నువ్వు ఒకదానివి. విష్ణు సార్, ఏదో ఒకటి చేసి మమ్మల్ని రిలీజ్ చేయండి. విష్ణు సార్, మా తప్పు ఒప్పుకున్నాం కదా. మేము మారడానికి కారణం మీరే కదరా. జాగ్రత్త. ఇక్కడ కూర్చోండి. అమ్మా ఊరుకున్నాడమ్మా, అలా కుదురుతున్నాడు. అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి తమ పిల్లల కోరికల్ని నెరవేర్చటానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ పిల్లలు మాత్రం కన్నవాళ్ళ గురించి ఏమాత్రం ఆలోచించరు. అంతేకాదు, సూసైడ్ చేసుకుని వాళ్ళని మరింత చిత్రవద చేస్తారు. నాన్న, తల్లి, నా తల్లి. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. దయచేసి నన్ను క్షమించండి నాన్న. విష్ణు సార్, నేను మీకు ఫ్యాన్గా ఉండి చాలా ఇన్స్పైర్ అయ్యి ఎంతో ధైర్యంగా ఉండి కూడా ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నన్ను క్షమించండి సార్. విష్ణుప్రియ. 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 ఇప్పుడు వచ్చిన రిజల్ట్ని రిజెక్ట్ చేసి మేము మళ్ళీ హార్డ్ వర్క్ చేసి ఈ ఎగ్జామ్ని మేము మళ్ళీ రాయబోతున్నాం. ఈ మార్పుకి ఇంకెవరో కాదు, ది గ్రేట్ విష్ణుప్రియ. ప్రియా, మేడం 15,000 పే చేయండి. డాక్టర్, ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది? భయపడడానికి ఏం లేదు, పేషెంట్ బాగానే ఉన్నారు. ఆయనకి నయం అవుతుంది కదా డోంట్ వరీ, హిల్ బి ఫైన్. జానకి, తన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు? ఎందుకు అలా అంటున్నారు నాన్న? మీకు ఆరోగ్యం బాలేదని తెలియగానే నేను వచ్చేసాను. అది కాదమ్మా, నీకు స్టడీసు, ఎగ్జామ్స్ అవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి కదా. అది కాదు నాన్న, కెమిస్ట్రీ పేపర్ లీక్ అవ్వటం వల్ల స్టూడెంట్స్ అందరికీ ఇబ్బందిగానే ఉంది. హలో విష్ణుప్రియ, కెమిస్ట్రీ పేపర్ ఎగ్జామ్ డేట్ ఈ రోజు అనౌన్స్ చేశారే. ఏంటి, ఈ రోజు అనౌన్స్ చేశారా? అవునే. డేట్ అనౌన్స్ చేశారా? విష్ణుప్రియ, ఇక్కడ చూడు, ఇంకొక క్షణం కూడా నువ్వు వేస్ట్ చేయకు. నువ్వు వెళ్ళి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వమ్మా.
నా గురించి నువ్వు ఆలోచించకమ్మా, నేను బాగానే ఉన్నా. నన్ను చూసుకుంటానికి జానకి ఉంది కదా, నువ్వు వెంటనే బయలుదేరు తల్లి, ఇప్పుడే వెళ్ళు. నా బంగారు తల్లి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ పేపర్ లీక్ అయ్యి ఇబ్బంది పెట్టడం వల్ల నేను ఏమీ రాయలేకపోతున్నాను. అంతేకాకుండా ఈ కాలేజ్, అమ్మ నాన్న అందరూ నా మీద నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళ కోరిక నెరవేరుదనుకుంటా. ఏంటి అంతలోనే పేపర్ ఇచ్చేసింది? రే ఆ విష్ణుప్రియ కెమిస్ట్రీ పేపర్ సరిగా రాయలేదనుకుంటాను రా. అలాగరా? 1 అవర్ లో పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. సూపర్. అంటే ఫెయిల్ అయ్యేది కన్ఫర్మ్. కానీ ఒక్కటి మాత్రమే రా, మనం ఆ కెమిస్ట్రీ పేపర్ ని లీక్ చేసి ఉండకూడదు. సరే అయిపోయిందిగా, వదిలేరా. అదెలా? అదే ఆ ప్రియా ఉంది కదా. ప్రియ కాదు, విష్ణుప్రియ. అదే అదే ఆ విష్ణుప్రియ ఉంది కదా. 1 అవర్ లో వాకౌట్ రా. ఈ సంవత్సరం విష్ణుప్రియ కెమిస్ట్రీలో నీ స్వార్థం కోసం ఆ విష్ణుప్రియ వీడియో తీస్తోందిరా. మాలాంటి స్టూడెంట్స్ లైఫ్స్ ని నాశనం చేస్తుందా? తనని పట్టుకోండి రా, ఏదో డాడీ సమస్యలు ఎదుర్కొంటారు. పరిగెత్తద్దు. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడుందిరా? పదండి. సంధ్య మంచి పని చేసావు. ఇంకేం చేయను. మంచిది, డిలీట్ చేశాను. ఓ గాడ్. సరేరా వెళ్దాం. పదండి వెళ్దాం. నా ఫోన్ అదొక్కటే ఎవిడెన్స్. ఆ ముగ్గురే పేపర్ని లీక్ చేశారన్న విషయాన్ని నేను ఎలా బయట పెట్టగలను? ఎవరు నమ్ముతారు? ఇప్పుడేం చేయాలి? అన్ని క్వశ్చన్ పేపర్లు మన వాళ్ళకి మట్టికే దొరికింది. కెమిస్ట్రీ పేపర్ మట్టికి ఎందుకు అందరికీ వెళ్ళింది? సార్ అది సార్ ఏంటంటే, నువ్వు అడిగిన డబ్బు మొత్తంగా ఇచ్చానా లేదా? తిన్నింటి వాసాలే లెక్క పెడతావరా? క్షమించండి సార్. ఎక్కడ విష్ణుప్రియ కనపట్లేదు? తను ఇంకా రాలేదనుకుంటానే. ఫోన్ చేసి చూస్తా ఉండు. లైన్ దొరకడమే లేదే. వాడని అడిగి చూద్దామా? పద. మేడం విష్ణుప్రియని చూసారా? తన రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఏమైంది తనకి? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందేంటి? రా తల్లి, రా 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 రా. ప్రియా లోపలికి రామ్మా. తీసుకెళ్ళి పాపనే. ప్రియా ఎగ్జామ్ బాగా రాసావమ్మా? ఇక్కడ చూడమ్మా తల్లి, నువ్వు చెప్పినట్లు ఊరందరికీ చెప్పేశా. నా బంగారు తల్లి విష్ణుప్రియ స్టేట్ లోనే ఫస్ట్ వస్తుంది, మెడికల్ సీట్ గ్యారంటీ అని. నాన్న, కానీ నేను ఫెయిల్ అవుతాను. ఏంటమ్మా నువ్వు చాలా డల్గా ఉన్నావు? ఏం లేదు నాన్న. రిజల్ట్ వచ్చే రోజు దగ్గర పడుతుంటే నాకు చాలా భయంగా ఉంది. మా అమ్మ నాన్న నేను మెడిసిన్ చదువుతానని కలలు కంటున్నారు. నేను పాస్ అవ్వను, వాళ్ళ కలలు నెరవేరవు. ఏం చేయాలి విష్ణు సార్? ఏంటి తల్లి భోంచేయకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు చాలా డల్లుగున్నావే.
ఎక్కడ ఆ డేరింగ్ విష్ణుప్రియ ఆ? ఎక్కడికి వెళ్ళలేదు నాన్న, ఇక్కడే ఉన్నాను చూడండి. సరే గాని తిన్నారా? టాబ్లెట్స్ వేసుకున్నారా? నో, నువ్వు వచ్చేదాకా తినను. అయితే పదండి వెళ్దాం. కమ్. చాలు చాలు. అమ్మా నీకు చాలు. నేనే తినిపిస్తాను. ఆహా, చూసావా నా కూతురుని? మరి నాకు నీకు తినిపించకపోతే ఎలా? ఇప్పుడు నేను పెడతా. తీసుకో. మీ అమ్మ వండేదానికంటే నువ్వు వండింది బాగుంది. ఎలా ఉంది నాన్న? చెప్పాను కదా, సూపర్ గా ఉంది. మంచి నాన్న. చెప్పిన పని కరెక్ట్ గానే చేరి నర్సులు. కాస్త జరగమ్మా. మిస్ నందిని. ఎస్ డాక్టర్. అవును, పేషెంట్ కి సిస్టర్ గ్లూకోజ్ ఇవ్వలేదని తిట్టారు కదా? అవును డాక్టర్. పేషెంట్ వీక్ గా జానకి. ఉన్నారని గ్లూకోజ్ ఇవ్వమని అరగంట అయింది చెప్పి. మన విష్ణుప్రియ అలాగా? ఆ డ్రెస్ లో ఎలాగుంటది? అందంగా ఉంటదండి. నాన్న, నేను మెడికల్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటానో తెలుసా? నేను చూడలేదు కదా తల్లి. ఒక్క నిమిషం. ఏం అర్థం కావట్లేదు. ఏంటండి? ఒక్క నిమిషంలో ఏం చూపిస్తుంది? నాకు కూడా ఏం తెలియదండి.